హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఈవినింగు పనంతా కూడా తొందరగా ఫినిష్ చేసేసుకున్నామండి నేను, అమ్మ కలిసి. అందుకనే మాకు కొంచెం టైం ఉండిందనమాట. సో, అందుకనే అమ్మ అయితే ఇక్కడ క్రాఫ్ట్ చేసుకుంటా అని చెప్పి ఇంకా ఇవన్నీ కూడా తెచ్చుకొని కూర్చుందనమాట. అయితే ఇలా అన్నీ చిందరవందరగా పడున్నాయి అని చెప్పి ఇలా నీట్‌గా కప్‌లలో అరేంజ్ చేసేసుకుంది. నేను వీడియో ఎడిటింగ్ చేసుకుందాము, వాయిస్ ఓవర్ ఇయ్యాలని చెప్పి వెళ్దాం అనుకుంటున్నా. ఈలోపు అమ్మ ఇలా సదురుకుంది కదా అని చెప్పి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశానండి. అసలు ఇన్ని రకాల మిర్రర్స్, ఇన్ని రకాల ఈ గ్లూస్, ఇవన్నీ మెరుపు లాగా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉంటాయని నాకు అస్సలు తెలీదు. అమ్మ ఎలా తెలుసుకుందో ఏంటో. అయితే అదంతా వీడియో తీసేసిన తర్వాత నేనైతే ఎడిటింగ్ చేసుకుందామని బాల్కనీలో వచ్చి కూర్చున్నానండి. ఇంకా వీడు చూసారా నేను ఎక్కడికి తప్పిపోతానో అన్నట్టు నా దగ్గరే వచ్చి కూర్చున్నాడు అనమాట. తర్వాత ఇక వీడియో అంతా కూడా ఎడిటింగ్ అయిపోయింది. అమ్మ ఏంటో క్రాఫ్ట్ చేస్తుంది. అదేంటా అని చూస్తూ ఉండేలోపు అమ్మని అడిగాను, ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అడిగితే, మొత్తం అయిన తర్వాత చూడు నేను చెప్పను అని అంది. ఇంకా ఈలోపు అన్నయ్యకి అయితే నేను వచ్చినప్పుడు చెప్పానమాట, నాకు మెల్లో జెల్లో ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పి. మస్కట్టి ఉంటుంది కదా, అందులో దొరుకుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అని చెప్తాను. ఇంకా అన్నయ్య తెచ్చిపెట్టాడు నాకు. ఇంకా ఐస్ క్రీమ్ తింటూ ఉన్నామన్నమాట. ఇంతలోగా అమ్మ అయితే మొత్తం క్రాఫ్ట్ ఫినిష్ చేసింది. నాకు చాలా క్యూట్గా అనిపించిందండి. ఎంత బాగుంది కదా, ఇలా బొమ్మలు కూర్చున్నట్టుగా తయారు చేయడం అనమాట. అది అంటే నార్మల్గా ఇట్లా అట్ట డబ్బాతో కూడా తయారు చేయొచ్చు, అట్టతోనంటేను. ఇంకా ఇలా రెడీ చేసింది, నాకు బాగా నచ్చింది. నేను అమ్మని అడుగుతాను అనమాట, నాకు కూడా చేసి అమ్మ ఇంటికి తీసుకెళ్తా అని చెప్పి అడుగుతూ ఉంటాను. దాన్ని అయితే టీవీ యూనిట్ పైన పెట్టేసింది. అప్పుడప్పుడు ఇంకా కిచెన్లో బాల్కనీలో కూడా పెడుతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. మార్నింగ్ నేను కిచెన్లోకి వచ్చి చూసేటప్పటికి స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా అమ్మ బాల్కనీలో బియ్యం కడిగిన నీళ్ళు అవి ఉంటాయి కదా, అవి మొక్కలకైతే పోస్తుందనమాట. అమ్మ ఇచ్చే కాఫీ తాగితేనే మార్నింగ్ అయినట్టు ఉంటుందండి నాకైతే. ఇంకా నిన్న చేసింది కదండి క్రాఫ్ట్, అది అయితే కిచెన్లో తెచ్చి పెట్టేసుకుంది. అది మీకు చూపిద్దామంటే బయట గ్లేర్ ఎక్కువ పడుతుందండి. కాఫీ సౌండ్ వింటుంటే ఎంత బాగుంది కదా, భలే అనిపిస్తుంది. ఇంకా మేము కాఫీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇవాళ వీళ్ళు ఇంకా సేపట్లో రెడీ అయ్యి అయితే బయటికి వెళ్తారండి. అందుకని ఈ లోపు నేను ట్రైపాడ్ని అయితే సెట్ చేసి ఇమ్మని చెప్పాను అన్నయ్యకి. కొంచెము ఫోన్ వెయిట్ మోయలేకపోతుంది కదా ట్రైపాడ్, అది చూడమని చెప్పి ఇచ్చాను అనమాట. అన్నయ్య సెట్ చేసి ఇచ్చాడు. వీళ్ళైతే ఇవాళ ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నారు. రెడీ అయ్యి వెళ్ళిపోతారు. యాక్చువల్గా నేను అమ్మ వెళ్ళాల్సి ఉండే, కాకపోతే ఇంకా నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదని చెప్పి అమ్మని అన్నయ్యని వెళ్ళరమ్మన్నాను. ఎందుకంటే అమ్మ వెనుక అన్నయ్య ఉన్నాడు అనుకొని గమ్మున ఎక్కడైనా మధ్య మధ్యలో బండి ఆపించి కొంచెం ఎండలో వెళ్తున్నారు కాబట్టి ఏమన్నా నిమ్మరసం లాంటివి అలాంటివి తాగిస్తాడు. అలాగే కొంచెం తొందరగా రావచ్చు, డబ్బులు కూడా సేవ్ అవుతాయి అని చెప్పి ఇంకా నేను వాళ్ళిద్దరిని అయితే వెళ్ళమని చెప్పాను. అయితే నేను ఒక్కదాని ఇంట్లో ఉంటాను కదా, కూలర్ వాటర్ నింపుకోవడం కష్టం అవుతుంది ఒక్కదానికి, అన్ని పనులు ఏం చేస్తాను నేను అని చెప్పి అన్నయ్య ఇక్కడ కూలర్లో నీళ్ళు అయితే నింపుతున్నాడు అనమాట. ఈ పైపు కొంచెం పాడైంది, అందుకని ఇద్దరు పట్టుకోవాల్సి వస్తుంది అది. తర్వాత అమ్మ అయితే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చింది. ఇంకా చీర కట్టుకుందామని చూస్తుందనమాట. ఇవన్నీ కూడా కొత్త చీరలే అండి. వీటికి కొన్ని వాటికేమో బ్లౌజులు అవి ఇంకా కుట్టించలేదు అనమాట. అయితే ఇప్పుడు అమ్మ తీసిన శారీ వచ్చేసి నేను ఆల్రెడీ కట్టుకున్నాను ఒకసారి రాఖీ పండగకి. ఇంకా తర్వాత దాన్ని తీయలేదన్నమాట. ఇప్పుడు అది కట్టుకుందామని అనుకుంటుంది. ఒకసారి కట్టుకుంది కూడా, నాకైతే భలే అనిపించింది అమ్మ చీర కట్టుకునేటప్పటికి, నాకు నచ్చింది. కాకపోతే అమ్మకేమో ఇంత మెరుపు చీర అవసరమా, ఈ ఎండలో వేడికి భరించలేనని చెప్పి మళ్ళీ ఈ చీర తీసేసి వేరే చీర అయితే కట్టుకుందామని, మళ్ళీ లైట్ వెయిట్ ఉన్న శారీ చూసుకుందామని అనుకుంటుంది. ఈ చీర అయితే సాఫ్ట్గా ఉంది, ఇంకా లైట్ వెయిట్కి కూడా ఉంది. కాకపోతే ఇది కూడా తీసేసి ఇంకా డ్రెస్ అయితే వేసుకుంది. నాకు ఇదే బెటర్ అనిపించింది. అందుకే ఇంకా చీరలు వద్దులే, డ్రెస్ వేసుకొని వెళ్ళమ్మా అని చెప్పి అన్నాను. ఇంకా అమ్మకు కూడా కంఫర్టబుల్ ఉంది. అంతే కదండి, మనకి ముందు కంఫర్టబుల్ మెయిన్ కదా.
అమ్మ రెడీ అయ్యేలోపు ఇంకా అన్నయ్య అయితే స్నానం చేసేసి దేవుడికి ధూపం పెట్టేసి గుడికి వెళ్ళేసి వస్తానని చెప్పి వెళ్ళాడండి. ఇంకా వచ్చిన తర్వాత అనుకోకుండా వీళ్ళిద్దరు మ్యాచింగ్ చేసుకున్నారని చెప్పి ఇంకా నేను వీడియో తీసుకున్నాను, అలాగే ఫొటోస్ కూడా కొన్ని తీశాను. ఇంకా మా పింటుగాడు అయితే ఒకటే బ్రతిమలాడేస్తున్నాడండి అమ్మని. వాడు అనుకుంటున్నాడు వాడిని కూడా తీసుకెళ్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట. ఉట్టిగా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ పిలిస్తే ఈ మధ్య అసలు దగ్గరికే రావట్లేదు. ఇంకా వీళ్ళైతే బయలుదేరిపోయారండి. చూసారా ఎండ ఎంత ఉందో, వేడి కూడా చాలా అనిపిస్తుంది అసలు. అమ్మ ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా ఫుల్ చెమటలతో అలా అలసిపోయినట్టుగా ఉందన్నమాట. ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్తే అలవాటు పోతుంది కదా, అందుకే ఎక్కువసేపు బయట తిరగాలని అనిపించదు. నాకు అమ్మకి ఇద్దరికైనా కూడా బయట తిరిగే అలవాటు అయితే పోయిందనమాట. ఇంకా మా పింటుగాడికి ప్రతిసారి ఇలా కిటికీ దగ్గర అదేంటి కుర్చీ వేసి నిలబెడితే అక్కడ చూస్తూ ఉంటాడు. ఇంకా పందులు తిరుగుతున్నాయి ఈ మధ్య ఇంటి దగ్గర, వాటిని చూసి అరుస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఈవినింగ్ అమ్మ వాళ్ళు వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఇంకా టీ పెట్టేస్తున్నాను ముగ్గురికి. మా పింటి వచ్చినప్పటి నుంచి మాకైతే బాగా ఇంట్లోనే అలవాటు అయిపోయిందండి, నాకు అమ్మకి. ఇంకా ఎవ్వరం బయటికి వెళ్ళాలన్నా కంపల్సరీ ఒకళ్ళం అయితే ఉండాల్సిందే ఇంట్లో, అమ్మ కానీ నేను కానీ. ఎందుకంటే మేమిద్దరమే వాడికి అన్నం పెట్టగలుగుతాం అనమాట. నార్మల్గా కలిపేసి డిష్లో పెట్టేస్తే ఒక పక్కకి వాడు తినడు, కలిపేసి నోట్లో పెట్టాలి, తినిపించాలి. అదే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అందుకే ఇంకా మేము బయట తిరగడం కూడా మానేసామన్నమాట. ఎవరికి అప్పచెప్పి వెళ్ళేటట్టు కూడా లేదు. మీకు మార్నింగ్ చూపించాను కదా, వీటికి పేరు పెట్టాం మేము, హంటీ డంటీ అని అమ్మ అంటూ ఉంటుంది. సో అవి తెచ్చి ఇంకా కిచెన్లో పెట్టేసుకుంది అమ్మ. మార్నింగ్ చూపిస్తే వెనుక గ్లేర్గా అనిపిస్తుందని మళ్ళీ మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. కిచెన్ అంతా చూసారా ఎలా ఉందో. నేనైతే అమ్మని మోసం చేశానండి, అది ఎందుకు ఏంటని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కిచెన్ అంతా కూడా ఇట్లా బీభత్సంగా ఉంది. నేను అనుకున్నాను మార్నింగ్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా చేద్దామని ట్రైపాడ్ సెట్ చేయించుకున్నాను కదా, కానీ అన్ని సినిమాలు చూస్తూ కూర్చున్నాను. ఇంకా అన్నం తినేసి ఇంకా ఏ పని చేయలేదన్నమాట. సాయంత్రం చేసుకుందాంలే అమ్మ వచ్చాక అమ్మని కూర్చోమని చెప్పి ఇంకా నేను అంట్లు తోముతుంటే ఇద్దరం కబుర్లు చెప్పుకోవచ్చు కదా అనే ఉద్దేశంలో నేను ఉన్నాను. కాకపోతే ఇంకా నాకు ఎందుకో మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇట్లనే చిన్న చిన్న ఇష్యూస్, అవి పెద్ద చెప్పుకోదగ్గవి కాదులేండి. అందుకని చెప్పి ఇంకా నాకు ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనమాట. అప్పుడు ఇంకా కామ్గా ఉండిపోయాను అలాగే మూడవుట్లో. సో ఇక్కడ టీ పెట్టేశాను కదా, ఇంకా తీసుకెళ్తున్నాను, మేము ముగ్గురం తాగుదామని చెప్పి. మా పింటుగాడికి అమ్మ అయితే ఓన్లీ బయటకు దిప్పే టైంలో ఇంకా ఆకలి వేసినప్పుడే గుర్తుకొస్తుంది. ఉత్తప్పుడు పిలిస్తే కూడా కావాలని రాడనమాట. ఇంకా మేము కాఫీ తాగుతున్నాం కదా, ఈవినింగ్ టైం అయింది కదా, ఇంకా అమ్మ దగ్గరకు వచ్చి చూడండి ఎలా అడుగుతున్నాడో. అసలు నోరు లేదన్నమాట, కానీ ప్రతి ఫీలింగ్ పడితే అర్థమవుతుంది మాకు. ఇంకా చైన్ బయటికి తీసుకెళ్ళమని ఒకటే బ్రతిమలాడేస్తున్నాడు. యాక్చువల్గా దీని కంటిన్యూషన్ బ్లాగ్ ఇంకా ఉందండి, కాకపోతే ఎటు కాకుండా లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, మనం ఆల్మోస్ట్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామన్నమాట. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అందుకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఇది చాలా గ్రేట్ఫుల్ ఫీలింగ్ అండి, ఎందుకంటే ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ దాకా నేను ఎన్నో అంటే అప్స్ అండ్ డౌన్స్ అంటారు కదా, ఆ విధంగా నాకు ఓన్లీ 1K సబ్స్క్రైబర్స్ వచ్చే వరకే అంత అనిపించింది అనమాట. సో అందుకని నాకు 1K ఎప్పుడు అవుతుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. చిన్నగా సెలబ్రేషన్ కూడా అనుకుంటున్నాను చేద్దామని చెప్పి. చూద్దాం 1K ఎప్పుడైతే, ఒకవేళ ఇక్కడ ఉన్న లోపే అవుతే కనుక ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుంటాను. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.